సమ్మర్లో బాడీ కూల్ అవ్వటానికి ఏవేవో చేస్తూ ఉంటాం కదా, అలా ట్రై చేసిన ఐటమే ఇది కూడాను. సగ్గుబియ్యంతో ఏ ఐటెం చేసినా చాలా టేస్ట్ ఉంటుంది కదా. నేనైతే ఒక 4 అవర్స్ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను. అది పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను, చిన్నవైనా పర్వాలేదు. అవి నానిన తర్వాత వీటిని మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకుంటే ఇట్లా కాస్త గట్టిగా అయింది. చిన్న చిన్న ఉండలుగా అయితే ట్రై చేశాను. అవి కరెక్ట్ షేప్ అయితే రాలేదు, కానీ బాగానే వచ్చాయి. ఇలా మిక్సీ చేసుకున్న సగ్గుబియ్యాన్ని ఉండలు ఉండలుగా అన్నీ చేసేసుకున్నాను. స్టవ్ మీద బౌల్తో పాలు పెట్టుకొని పాలు బాయిల్ అవుతుండగానే ఈ ఉండలు, సగ్గుబియ్యం ఉండలు ఇందులో వేశాను. ఉండలు చెదిరిపోకుండా బాల్స్ లాగా చాలా బాగా వచ్చాయి. ఈ సగ్గుబియ్యం బాల్స్ బాయిల్ అయ్యి స్టవ్ కట్టేసిన తర్వాత నేనైతే బెల్లం వేస్తున్నాను. పాలు బాయిల్ అవుతునేటప్పుడే బెల్లం వేస్తే పాలైతే విరిగిపోతాయి. నేను షుగర్ వాడట్లేదు. ఇంకా ఫైనల్గా నానబెట్టిన సబ్జా గింజలు అయితే వేసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా తింటే చాలా టేస్ట్గా ఉందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి.